Hello students, welcome back to my channel. JEE Advanced exam was held yesterday, and just like last year, this year also paper is found moderate to difficult. Experts say that paper is moderate to difficult, and paper 2 is more difficult than paper 1 according to the experts and student community. Paper 2 is more difficult than paper 1, and in each paper totally 4 sections are there and 51 questions are there. Each subject has 17 questions, so 3 subjects, 17 3 the 51 questions are there. And in paper 1 chemistry, some questions are very difficult because this portion was not there in JEE main, but it exists in JEE Advanced. That is the reason some questions are found very difficult in paper 1 chemistry. And in maths physics also some questions are very difficult. And last year general cutoff is out of 360 86, and this year also they say that almost same, it will be almost same, and the number of the aspirants has increased this year. On June 2nd preliminary key will be released and final results will be out on June 9th. Results will be రిలీజ్డ్. ఐఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా నిన్న నిర్వహించిన JEE అడ్వాన్స్డ్ గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని, పేపర్ 1 కంటే పేపర్ 2 మరీ కొంత కఠినంగా ఉందని నిపుణులు ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు. ఒక్కో పేపర్లో 3 సబ్జెక్టులు కలిపి 4 సెక్షన్లో మొత్తం 51 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కో సబ్జెక్ట్కి 17 క్వశ్చన్స్ కేటాయించారు. పేపర్ 1లో కెమిస్ట్రీ క్వశ్చన్స్ కొంత ఇబ్బంది పెట్టాయని, JEE మెయిన్స్లో లేని సిలబస్ అడ్వాన్స్లో ఉండటమే దీనికి కారణమని చెప్తున్నారు. మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో కట్ ఆఫ్ మార్కులు 360కి 86 ఉండగా ఈసారి కూడా అలాగే ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడ్డారు. పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కట్ ఆఫ్పై ప్రభావం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంతమంది ఎగ్జామ్ రాశారు అన్నది ఐఐటి మద్రాస్ వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి 40,000 మంది, బోత్ ద స్టేట్స్ అన్నమాట, ఈ రాష్ట్రాల నుంచి 40,000 మంది రాసి ఉంటారని అంచనా. ప్రశ్నాపత్రం మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుందనేది విద్యార్థులకు ముందుగా తెలియదు. ఒక్కో సబ్జెక్టులో ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఏ సెక్షన్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఈ వివరాలు కూడా ఎవరికీ తెలియదు. JEE అడ్వాన్స్డ్ యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఇదే అన్నమాట. కాకపోతే గత 3 ఏళ్ల మాదిరిగానే ఈసారి కూడా 2 పేపర్లు కలిపి మొత్తం 360 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించారు. దీన్ని ఐఐటీలు నిర్ణయించి ఉంటాయని భావిస్తున్నారు. ఇక జూన్ 2న ప్రిలిమినరీ కీ విడుదలవుతుంది. ఇక జూన్ 9th నాడు ర్యాంకులు వెల్లడించనున్నారు. ఇవి JEE అడ్వాన్స్ సంబంధించిన అప్డేట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.